25 మార్కులు, 50 మార్కులు, 75 మార్కులు, 100 మార్కులు. అలా అంటే బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత 100 మార్కులు స్త్రీ తీసుకుంటుంది, పెళ్ళైన తర్వాత 50 మార్కులు, అలా 75 మార్కులు అలా వేసుకుంటే ఈవిడ పరిపూర్ణ స్త్రీ. ఎవరు? సంజనా గల్రాని గారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నిజం చెప్పాలంటే నాకు తనుజ కన్నా సంజనాకి ఇవ్వడంలో ఒక జస్టిఫికేషన్. ఎగ్జాక్ట్లీ. సో ఈ విషయంలో నేను మహిళా కార్డు అయినా సరే, అక్కడ అసలు నిజంగా మహిళా కార్డు అనేది లేదు తనూజ విషయంలో. ఉండుండొచ్చు చాలా మంది మహిళలు తనూజని మహిళా కార్డు కాబట్టి సపోర్ట్ చేయండి అంటున్నారు, కానీ సంజనాని ఎందుకు సపోర్ట్ చేయొద్దు మహిళలు? ఎందుకంటే సంజన గారు ఏ రోజు కూడా ఆ ఏడుపులు, పెడబొబ్బులు, ఆ సెంటిమెంట్లు, ఈ డ్రామాలు ఏ రోజు చేయలే. ఆవిడ అంటే పెద్ద పెద్ద డ్రామాలే కదా. ఆవిడంతా కూడా డ్రామా కాదండి, ఆట ఆడింది ఆవిడ. మహిళా కార్డు ఎందుకు తనుజకి వాడారు అంటే, తనుజే వాడింది లోపల యాజ్ ఏ గర్ల్ విన్నర్ గా నేను వస్తా, యాజ్ ఏ గర్ల్ విన్నర్ గా నేను అవుతా, ఇప్పటి వరకు సింగిల్ గర్ల్ విన్నర్ అవ్వాలా, నేను అవుతా, భరణి గారు మీకు ఇస్తున్న మాట నేను పట్టుకుంటాను, ఖచ్చితంగా నేను వస్తా, సింగిల్ విన్నర్. బిగ్ బాస్ తో కూడా సింగిల్ విన్నర్, ఫస్ట్ లేడీ విన్నర్. ఆమె వాడితే నువ్వే వాడుకుంటున్నావు, ఇంకా మేమెందుకు వాడాలని చెప్పి వీళ్ళు కూడా సో అదే ఒక గ్రూపిజం ఫీలింగ్ ఆవిడే క్రియేట్ చేశారు. సో ఆ రకంగా నన్ను ఐడెంటిఫై చేసుకోండి. ఓకే, సో అంటే ముందు నుంచి ఒక హింట్ ఇచ్చేసారు, లైక్ నేనే విన్నర్ కాబోతున్నా, నన్నే విన్నర్ గా ప్రొజెక్ట్ చేయండి అనే కైండ్ ఆఫ్ థింగ్. ఎస్, చాలా మంది బిగ్ బాస్ ముద్దు బిడ్డ అని చెప్పి టైటిల్స్ పెట్టి కూడా రాస్తున్నారు. బిగ్ బాస్ దత్తపుత్రిక అని ఇవాళ ఒక పేపర్లో చదివాను నేను బేసికల్లీ. సో ఎందుకంటే ఇప్పుడు మీరు ఓవరాల్ గా మొత్తం బిగ్ బాస్ సీజన్ లో చూస్తే ఫుటేజ్, ఓట్లు పక్కన పెట్టండి, ఫుటేజ్ విషయంలో మోర్ దాన్ 30% ఆఫ్ ఫుటేజ్ ఈవిడ తీసుకుంది. మిగతా వాళ్ళందరికీ కరెక్ట్. వాళ్ళు బిగ్ బాస్ ఇది అన్నపూర్ణ స్టూడియోస్ లో అమ్మాయి చేసింది కాబట్టి ముద్దమందారం, అమ్మాయికి ఇంపార్టెన్స్ ఇచ్చారనే మాట కూడా వచ్చింది. ఓకే, కంటిన్యూ చేద్దాం. ఒకసారి ఇండివిజువల్ గా మాట్లాడుకున్న తర్వాత అప్పుడు ఓవరాల్ గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. శేఖర్, 5గురిలో ముందుగా వినిపించే పేరు పడాల పవన్ కళ్యాణ్, అట్ ద సేమ్ టైం తనుజ. ముందు ఇన్ సెన్స్ వీళ్ళిద్దరు పేర్లు వినిపిస్తాయి. వీళ్ళిద్దరే ఉన్నారా, ఇంకా మూడో పేరు కూడా వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఆల్రెడీ మీ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఉన్నారు అండ్ ఈ సిరీస్ ని ఫాలో అవుతున్నారు. ఎవరు అనుకో బిగ్ బాస్ చాలా తెలివైనవాడు. ఏం చేస్తాడంటే లాస్ట్ మినిట్లో ఆయన లీకులు, ఒకరితో ఒక లీకు, ఇంకొకరితో ఇంకో లీకు అలా ఇప్పిస్తుంటారు కన్ఫ్యూజ్ చేయడానికి జనాల్ని. ఓకే, అందుకు చేశాడా లేకపోతే నిజంగా వచ్చిన ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ తెలియదు, కానీ డెమోన్ పేరు వినబడుతుంది. ఎందుకంటే అదేదో బద్దం భాస్కర్, నువ్వు ఊహించిన వాళ్ళతో జరుగుతుంది ఆయన పెళ్ళి అన్నట్టుగా. ఇప్పటిదాకా మీరు తనుజ కళ్యాణ్ అంటున్నారు, పిల్లిపోరు పెట్ట తీర్చింది అన్నట్టుగా సడన్ గా డెమోన్ పవన్ రేస్ లో ఉన్నాడు అన్నట్టుగా ఒక టాక్ బయటకు వచ్చింది. సో బట్ హీ డిజర్వ్స్ అని కూడా అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే ఈ 5 మందిలో అసలు ఏ కార్డు లేకుండా ఆడేవాళ్ళు ఇద్దరే, ఒకళ్ళు సంజన, ఒకళ్ళు డెమోన్. మిగతా వాళ్ళు ఈయన సోల్జర్ కార్డు ఉంది, ఓకే, కొంతవరకు కులం కార్డు ఉంది, కొంతవరకే అండి, చాలా ఉంది. తర్వాత భరణి గారు చేయతనంతో జనసేన కార్డు పడింది, కళ్యాణ్కి, పిఆర్లు అందరికీ ఉంటారులేండి. ఈ 3 బేసిక్గా పడ్డది. ఇక ఈవిడికి బిగ్ బాస్ ముద్దు బిడ్డ ట్యాగ్ ఉంది, తనుజకి ఆడపిల్ల ట్యాగ్ ఉంది, స్టార్ మా కార్డు ఉంది. సో దీనికి తోడు ఫుటేజు, కన్నీళ్ళు, సెంటిమెంటు, సీరియళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈవిడికి ట్యాగులు గట్టిగానే ఉన్నాయి. ఇకపోతే ఇమాన్యుయల్. ఓకే, నిజం చెప్పాలంటే ఈ అందరిలోకి నేను కనుక జస్ట్ డిసైడ్ చేయాలంటే ఇమాన్యుయల్ అంటే, ఎందుకంటే టాస్కుల్లో తోపు బాగా ఆడాడు అండ్ కెప్టెన్సీ బాగా చేశాడు. ఎక్కడ కూడా కాంట్రవర్షియల్గా లవ్ ట్రాక్లు నడపడం కానీ, ఎవరిని కించపరచడం కానీ, పీకలు పట్టుకోవడం కానీ ఇటువంటివి చేయలేదు. డెమాన్కి ఆ చిన్న ఇవి కూడా ఉన్నాయి మైనస్. కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే ఆ 2 ప్రొఫైల్స్ గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత ఇండివిజువల్ ప్రొఫైల్ మళ్ళీ. సో నేను అనేది ఏంటంటే ఏ కార్డు లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే, ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా ఒక టీవీ కార్డు ఉంది, స్టార్ మా బ్యాచ్నో లేకపోతే ఈటీవీ బ్యాచ్నో ఒక జబర్దస్త్ బ్యాచ్నో ఉంది. బట్ ఏ కార్డు లేకుండా ఉన్న ఒకే ఒక కామనర్ డెమాన్ పవన్. ఓకే, అండ్ యువర్ యాజ్ గుడ్ యాజ్ యువర్ లాస్ట్ బాల్ ఆర్ యువర్ యాజ్ గుడ్ యాజ్ యువర్ లాస్ట్ షో అన్నట్టుగా ఈ వారం మనకి అసలు ఇరగదీసి మొనగాడరాయుడు అనిపించింది డెమాన్ పవనే. అప్పటిదాకా తనుజ అన్న వాళ్ళు కూడా తనుజ లాస్ట్ మినిట్లో గేమ్ పాడు చేసుకుంటోందని, కళ్యాణ్ కూడా ఎందుకు సప్పబడిపోయాడు తనుజ బంద్ చేస్తున్నాడని, ఇవన్నీ రావడంతో డెమాన్ పవన్ సడన్గా ఇంకా డెమాన్ పవన్కి హెల్ప్ అయిన విషయం ఏంటంటే, అప్పటిదాకా తిట్టుకున్నా కూడా రీతు బయటికి వెళ్ళి రీతు సపోర్టర్స్ అందరూ కూడా తనకు ఓట్ చేయమంటే టక్ మన ఆ ఫాలోవర్స్ కూడా పడి ఏమన్నా ఓటింగ్ షేర్ గట్టిగా పెరిగిందా అనే డౌట్ కూడా ఉంది. ఓకే, దుర్గా గారు, ఆఫ్ కోర్స్ ఆ క్వశ్చన్ కంటిన్యూ అవుతుంది. వినిపించే పేర్లు ఆ 2 ఫస్ట్ నుంచి, బట్ శేఖర్ భాష అన్నట్టుగా ఒక 2 పేర్లు మళ్ళీ రేస్లోకి వచ్చాయి. సంజనా గల్రాని పేరు అక్కడ ఆన్ అండ్ ఆఫ్గా వినిపిస్తున్నప్పటికీ డెమోన్ పవన్, ఇమాన్యుయల్ వీళ్ళిద్దరూ సడన్గా రేస్లోకి రావచ్చు.
తనుజ కళ్యాణ్ వీళ్ళిద్దరు 1 and 2 ఆ ప్లేస్ కొంచెం ఫైట్ చేస్తున్నారు అనేది జరుగుతూ ఉంటే, బట్ ఎందుకు ఇమాన్యుయల్ అండ్ డిమాండ్ పవన్ సడన్ గా ఎంట్రీ ఇవ్వచ్చు అది 1 and 2 అనేది మీరు అనుకుంటున్నారా? అంటే ఇమాన్యుయల్ కొంచెం ఉందండి, ఎడ్జ్ ఉంది. కానీ మీరు అన్నట్టుగా ఈ వారం కనుక చూసుకుంటే రీతు వెళ్ళిపోయాక డెమాన్ పవన్ ఏంటో కొంచెం తన్ని తాను ప్రూవ్ చేసుకుంటున్నాడు అబ్బాయి. కాబట్టి నిన్నటి వరకు ఉన్న డెమాన్ పవన్ మళ్ళీ వేరేగా ఉన్నాడు. ఇందాక శేఖర్ చెప్పినట్టుగా ఖచ్చితంగా అతను చాలా బాగా ఆడాడు, అందులో డౌట్ లేదు. కళ్యాణ్ మీకు అంత ఇవ్వలేకపోయాడు పోటీ చెప్పాలంటే. అంటే ఇన్ఫాక్ట్ నేను సుమన్ శెట్టి వచ్చినప్పుడు సుమన్ శెట్టితో మాట్లాడినప్పుడు కూడా తను అదే అభిప్రాయం వ్యక్తం చేయడం జరుగుతుంది. రీతు ఎలిమినేషన్ తర్వాత డిమాండ్ పవన్లోకి చేంజ్ ఓవర్ కనిపించింది అండ్ మింగిల్ అవుతున్నాడు మాట్లాడుతున్నా చెప్పి. అదే మింగిల్ అవుతున్నాడు, కలవడానికి ప్రయత్నించాడు, మాట్లాడడానికి ప్రయత్నించాడు. మనం కనుక షో చూస్తే కనుక అయితే ఆ చేంజ్ ఓవర్ అనేది ఉంది అతనికి. అందుకని ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా చాలా బాగా ఆడాడు. మధ్యలో మళ్ళీ కొంచెం తను నా ఆట నేను అని ఎప్పుడైతే కొంచెం సెల్ఫిష్గా మాట్లాడాడో అది కొద్దిగా ప్రజలకు నచ్చలేదు అనుకుంటా. అంటే నేను అనేది ఓటింగ్ శాతం తగ్గటానికి చెప్తున్నా. ఇందాక శేఖర్ చెప్పినట్టుగా అసలు ఏ కార్డు లేనిది ఫస్ట్ సంజన, తర్వాత చూసుకుంటే డెమాన్ పవన్. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరికైనా ఇస్తే బాగుంటుంది అనేది నాకు ఇప్పుడు అనిపిస్తున్న మాట. ఓకే, ఇంకొకసారి చెప్పండి ఎవరెవరు? సంజన గల్రాని కానీ లేదు డెమాన్ పవన్ కానీ. ఓకే, వెంటనే ఇప్పుడు ఒపీనియన్ మారిపోయింది. అంటే ఎనలైజ్ చేస్తే బట్ ఏ కార్డు లేనప్పుడు నేను చెప్తున్నా, ఏ సపోర్టు లేకుండా ఉన్నది. నిన్నను సంజన అదే చెప్పారు, నాకు ఏ గాడ్ ఫాదర్ లేరు నా వెనకాల ఇండస్ట్రీకి వచ్చినప్పుడు. నేను అంటే నాకు కావాలి అనుకున్నప్పుడు నన్ను బిగ్ బాస్ పిలిచింది మీరే, ఈ రోజు నా గాడ్ ఫాదర్ మీరే అని చెప్పింది అమ్మాయి. నిన్న అమ్మాయి మాట్లాడిన దాంట్లో నాకు చాలా నిజాయితీ కనిపించింది. ఈవెన్ బిగ్ బాస్ కూడా చాలా అప్రిషియేట్ చేశారు అమ్మాయిని. మీరు మొత్తం నిన్న అమ్మాయిది కనుక చూసుంటే మీకు యాటిట్యూడ్ మారుతుంది డెఫినెట్ గా. నాకు నిన్ననైతే నాకు సంజనాకి ఇస్తే బాగుండు అనే ఒక మాట నిన్న వచ్చింది నాకు. మేబీ ఒక్క డైలాగ్ నైట్ ని వాడు మార్చేసినట్టుగా బహుశా సంజనాని ఈ కాలంలో ముందుకు తీసుకురావచ్చు అని చెప్పి. ఇంట్రెస్టింగ్ చూస్తున్నారా? ఇక్కడ నేను చెప్తానంటే ఇప్పుడు భాష గురించి మనం అసలు డిస్కస్ చేయాలి. ఓకే, మిగిలిన దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు శేఖర్ భాష డిమాండ్ పవన్ అన్నారు అండ్ దుర్గా వడ్లమాని ఇక్కడ వినిపిస్తున్న పేరు డిమాండ్ పవన్ కాదు సంజనా గల్రాని. అండ్ మీ సంగతి ఏంటి, మీరేమంటారు? నాకు ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి ఐఎమ్ విత్ సంజన ఓన్లీ. బికాజ్ ఎక్కడ చూసినా వై బికాజ్ షీఈస్ ప్లేయింగ్ ఇండివిజువల్ నెంబర్ 1. షో మీద ఒక రెస్పెక్ట్ ఉంది. ఓకే, నన్ను ఎందుకు పిలిచారు, నేను ఇక్కడ ఏదో ఒకటి చేయాలి అనే ఒక తపన ఉంది. ఆ తపనతో కొన్ని పనులు చేసిందే తప్పితే ఊరికే ఏదో చేయాలని చేయాల, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి చేయాల. నెక్స్ట్ హోస్ట్ అంటే ఒక రెస్పెక్ట్ ఉంది, తోటి కంటెస్టెంట్ల మీద కన్సర్న్ ఉంది. నెక్స్ట్ ఆ ఏజ్లో తల్లి అని అనిపించుకుంటే మిగతా వాళ్ళు ఏంటంటే నో అని ఇబ్బంది పడతారు. తనకు ఆ గిల్ట్ లేదు, ఆ ఫీలింగ్ ఏం లేదు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే టాలీవుడ్కి ఇది నాకు రీఎంట్రీకి ఇది ఒక ఆపర్చునిటీ ఏమని తనకు తాను ఫీల్ అయ్యి బాగా ఆడింది. ఆ తర్వాత స్టార్టింగ్లో 2-3 సార్లు లోపల ఉన్న కంటెస్టెంట్ల డెసిషన్ల మీద వాళ్ళ దాని మీద మళ్ళీ వచ్చింది, బయటికి వెళ్ళాల్సిన కూడా మళ్ళీ వచ్చింది, వీళ్ళు డెసిషన్ తీసుకోండి అంటే. ఎప్పుడైతే మొన్న లాస్ట్ టైము వీళ్ళ డెసిషన్ల వల్లే నువ్వు ఇక్కడ ఉంటావు అని నాగార్జున గారు అంటే, వాళ్ళు బిక్ చేయడం వల్ల నేను ఉండడం ఏంటి, ఇన్ని వారాలు వచ్చంటే నాకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా, నేను ఉండని వెళ్ళిపోతాను. అక్కడ ఆవిడ బతిమిలాడి మరీ ఉంచాల్సిన పరిస్థితి వచ్చింది యాక్చువల్లీ. సో అంతవరకు బాగుంది. నెక్స్ట్ ఇంకా ఈ వీక్ అంతా చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు షీఈస్ ది బెస్ట్. కాకపోతే ఏంటంటే ఆడియన్స్ ఓటింగ్లు ముందు నుంచి వాళ్ళకి పడుతున్నాయి కాబట్టి అలా పడుతున్నాయి, అది అలా అలవాటు అయిపోయి అలాగే పడుతున్నాయి, దాన్ని మనం ఏం మార్చలేము. నవ్వు ఇప్పుడు లాస్ట్ డే, ఫైనల్ డే, ఈ రోజు తలరాతలు మారిపోయే డే ఇది. ఇప్పుడు చూసుకుంటే ఏం చేసినా సంజనని పైకి లేపలేము, అంటే 5లోనే ఉంది. ఓటింగ్ చూసుకుంటే చాలా తక్కువ ఉంది. అయితే ఇప్పటికిప్పుడు ఏదైనా లైవ్ ఓటింగ్ పెడితే, ఇప్పుడు మన హిందీ బిగ్ బాస్లో అలా చేశారు, అంతవరకు బాగా వచ్చినా సరే లాస్ట్ మినిట్లో వాళ్ళకి కూడా కొంచెం ఏదో చిచి మేమేంటి ఆడియన్స్ ఏదో ఇచ్చారు కదా ఎవరికి పడితే వాళ్ళకి ట్రోఫీ ఇవ్వాలా, సీజన్ 2లో జరిగిన పొరపాటు మేము మళ్ళీ చేయకూడదు అని చెప్పేసి లైవ్ ఓటింగ్ పెడితే బాగుండనేది ఒక థాట్ వస్తే ఇన్ కేస్ వీళ్ళందరి గ్రాఫ్లు మారిపోతాయి యాక్చువల్గా చెప్పాలంటే. అందులో మరీ సంజనకు అంత మార్పు ఉంటుంది, ఎందుకంటే ఈరోజు 5th కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వాలి 5 ఓటింగ్లో ఉన్న వాళ్ళు. సో లాస్ట్ మినిట్లో ఏం జరగకపోవచ్చు, బట్ ఈవెన్ దో ఆ సిచ్యువేషన్ ఉంటే మిగిలిన వాళ్ళల్లో డిమాండ్ రావాలని ఉంది. బికాజ్ ఫస్ట్ నుంచి అగ్ని పరీక్ష నుంచి చూసుకోండి, ఏదో కష్టపడి వచ్చాడు హౌస్లోకి,
ఇంటి పని అంతా చేస్తున్నాడు, ఇంటి చాకరీ అంతా తనే చేసింది ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటిదాకా చెప్పాలి అంటే. నెక్స్ట్ అందరూ 100% ఆడుతుంటే ఈ అబ్బాయి 150% ఆడాడు. 100% అయింది, 50% రీతుది. సగం ఆమె కోసం ఆడతా, సగం ఆయన కోసం ఫుల్గా ఆయన ఆడతా, ఇంకా సగం ఆమె కోసం ఆడడం. బట్ వినిపించే మాట రీతు బాండింగ్ లో ఉండి లేకపోతే రీతితో ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ రిలేషన్ దాంట్లో ఉండి తన ఆట మర్చిపోయాడు, ఆటను పక్కన పెట్టేస్తాడు. ఓకే, నెగిటివ్ అయింది యాక్చువల్గా. వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా నెగిటివ్ అయింది. ఇది ఉంది ఒక పాటలో డైలాగ్ ఎలా అంటే, ప్రేమించినోడు పెళ్లి చేసుకుంటాడు, పిల్లల్ని కంటాడు, విడిపోయినోడు లోకాన్ని వెళ్తాడు అని చెప్పి. సో మనోడు ఎప్పుడైతే రీతి విడిపోయిందో ఇంకా క్యూట్ పర్ఫార్మెన్స్ ఉంది, నీట్ గా ఇంటి పనులు చేస్తున్నాడు, అందరితో కలిసిపోతున్నాడు. టాస్క్లు వస్తే మిగతా వాళ్ళందరూ మనం డిస్కస్ చేసి ఆడదాం, ఎవరిని ఆడి పంపాలి ఎవరిని వద్దంటే, నో నేను ఖచ్చితంగా ఆడతా, నేను ఆడతా, ఎవరు ఏమనుకున్న పనిలో నేను ఆడతా. ఆడిన ప్రతి టాస్క్ హీ వన్. రింగ్ లో వెళ్ళడం అయినా, కాల్ తీసి పెట్టడం అయితే అప్రిషియేట్ హిమ్, బికాజ్ ఆ హైట్ కి అలా ఎగిరి అలా పెట్టాడు. సోల్జర్ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది కదా, ఈవెన్ హీ డిడెంట్ డూ. ఎలా ఆడాలి అంటే హీ థాట్ వాళ్ళకి చెప్పాడు, ఇట్లా కాదు, ఇలా టర్న్ ఇటు టర్న్ ఇలా ఎగిరి ఇలా పెట్టాలి అని. అది క్యూట్గా అనిపించింది. సో ఇప్పుడు చూసుకుంటే నాకు 100 to 100%. అండ్ ఎవరైతే టాప్ 2లో ఉన్నారో ఈ జై జవాను అండ్ అమ్మాయి ముద్దమందరం అమ్మాయి, వీళ్ళిద్దరికి అసలు బిగ్ బాస్లో 3rd to 4th వీక్ ఉండే అర్హత కూడా లేదని నా ఫీలింగ్, నా పర్సనల్ ఫీలింగ్. 5th వీక్ ఇస్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ దీస్ పీపుల్. అలాంటి వాళ్ళని ఈయన చెప్పును తీసుకెళ్లి టాప్ లో పెట్టాడు, కానీ ఈయన చెప్పు చేతల్లో పెట్టుకుందాం అనుకుంది. సో నేను అనుకున్నా మీరు ఆ డైలాగ్ వేస్తున్నప్పుడు శేఖర్ ఇంకెందుకు టచ్ కాలేదు గేమ్ గురించి అంటే కాస్త లేట్ అయింది, కానీ చేతుల్లో కూడా పట్టుకోవాలి, ఎగిరేసింది ఎక్కడికి, అంటే ఇలా ఎగిరేసి పెడతారు కదా. సో వాట్ ఎవర్. అలా చూసుకుంటే డెమాన్కి అంటే ఇప్పుడు ఎలాగో సంజన రేస్లో లేదన్న టాక్ వినిపిస్తుంది కాబట్టి పుషప్ చేయాలంటే తను పుషప్ చేసి ఇవ్వాలి యాక్చువల్గా చెప్పాలంటే. లేదు అంటే వీళ్ళల్లో నాకు డెమాన్ తప్ప ఇంకా వేరే ఆప్షనే లేదు. ఓకే దుర్గా గారు, మనం మిడిల్ ఆఫ్ ద ఎపిసోడ్లో కూడా సీజన్లో కూడా మనం మాట్లాడుకున్నాం. ఒకనొక సందర్భంలో బిగ్ బాస్ ఎందుకు ఆడియన్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాడు అనుకున్నప్పటి నుంచి ఎందుకో చేంజ్ ఓవర్ కనిపించింది. అప్పటి నుంచి మాడ్యులేషన్ అయితే చేంజ్ ఓవర్ కనిపించింది. సమాట్ ఎందుకో ప్రజలకు ఆమోదయోగ్యమైన గేమ్ వెళ్తుంది అనేది వినిపించిన మాట. సో అదేమైనా వీళ్ళిద్దరికీ డిసడ్వాంటేజ్ అయింది అనుకోవాలా, అంటే పడాల పవన్ కావచ్చు తనుజ విషయంలో? అంటే అప్పటి నుంచి కరెక్ట్ ఆట మొదలైందని అనుకుందాం మనం. ఓకే, అంతవరకు వీళ్ళే అని ఒక భ్రమలో పెట్టేశారనమాట. బిగ్ బాస్ పెట్టాడు, తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా అమ్మాయి వాళ్ళ దాంట్లో పని చేయటం కావచ్చు, లేదా ఈ పడాల పవన్కి ఇన్ని ప్లస్లు ఉండడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆటను ఒక రకంగా మూసేసిందా. సో బిగ్ బాస్ ఎప్పుడైతే ఆ మ్యాథమెటిక్స్ పెట్టడం కానీ అక్కడి నుంచి ఆట మారిందండి, ప్రజల దృష్టికోణం కూడా మారింది అని అడిగితే. సో ఇప్పుడు కరెక్ట్ ఆట ఇప్పుడు స్టార్ట్ అయింది. అప్పటి అంటే టాప్ 5లో ఉంటారు అనుకున్న వాళ్ళు ఎవరు లేరు. మేబీ 1-2 పేర్లు ఉండొచ్చు కాక. టాప్ 5లో భరణి ఉంటారు అనుకున్నారు, రీతు ఉంటుంది అనుకున్నారు. ఇది ఒక జరిగిన చర్చ. లాస్ట్ తను వెళ్ళే రోజు తన కన్నింగ్నెస్ అంతా బయటపడింది. అదే అప్పుడు బయటపడింది. కానీ ఇప్పటికి కూడా ఇందాక మన విజ్ఞాన్ మాట్లాడినా, ఇందాక శేఖర్ మాట్లాడినా వాళ్ళు చెప్పింది కరెక్ట్. ఒకటి నాకైతే సంజన, లేదంటే నేను ఇంకొక ప్రపోజల్ ఏం చెప్తున్నానంటే విన్నరు రన్నరు 2 ఇవ్వండి. ఒకటి డెమాన్ పవన్కి ఇస్తారా, లేదు తనూజ తను వద్దన్నారు అనుకోండి, అది వేరే విషయం. రెండోది అమ్మాయి సంజనాకి ఇస్తే బాగుంటుంది రన్నర్ కింద. ఆవిడ పరిగెత్తలేదండి. మీరు పరిగెట్టించండి, ఏం పర్వాలేదు. ఒకటి చెప్పనా, నేను ఆడవాళ్ళని మీరు పరిగెట్టలేరు అనకండి, మిమ్మల్ని పరిగెట్టిస్తారు వాళ్ళు ఎక్కువ మాట. ఆవిడ పరిగెట్టించేవి మరి అందుకే ఇక్కడ విషయం ఏంటంటే తనుజకి నేను విన్నర్ అవుతానన్న కాన్ఫిడెంట్ ఆమె లేదు. వీళ్ళు ఎలా ఓట్లేస్తున్నారు నాకు అర్థం కాదు. మొహంలో లేదు అసలు, మొహంలో కాదు. ఆమె డైలాగ్ లో మొన్న 3 లక్షలు ఇచ్చాడు, ఇది విన్నర్ మెటీరియల్ మైనస్ అంతా ఎవరిదో